చరిత్ర సృష్టించాలన్నా దాన్ని తిరగ రాయాలన్నా మేమేనని స్టేజ్ ఎక్కి తొడగొడుతున్నాడు బాలయ్య. 4 వారాలు సినిమా ఆడటమే గొప్ప అయితే 400 రోజులు 4 షోలు జనాలు చూడటం మామూలు విషయం కాదంటున్నాడు. ఎంత ఆనందపడుతున్నాడో చూద్దామా? సూపరు, 400 రోజులు జనాన్ని అల్లాడిచ్చావంటగా. ఒక కొత్త చరిత్రను రికార్డు సృష్టించినందుకు చాలా సంతోషంగా ఉంది. షూటర్నంట యాక్షన్ సించేసావుగా బాలయ్య. నాసాగ్రం పినగండం పరబల భద్రం బద్ద కైగుహారం వజ్రం దంశకరణం పరిమిత గణన కోటి సూర్యాగ్ని తేజ వందే భీమాటాసం త్రిభువన విజయ పాతుమాం నరసింహ. నువ్వు కారణ జన్ముడివి బాలయ్య. యాడ మొదలు పెడితే యాడ ఆపుతావో నీకే తెలవదు. భూభృత్ భూభుజంగం మకర కర ప్రజ్వల జ్వాలమాలం కర్జం కర్జ కర్జం కజ కజ కర్జితం కర్జ కర్జ కర్జయంతం భూభాగం భోగడాగం గగ గగ గగన గంత్రు చుంచకట్టం స్వచ్ఛం పుచ్చం సుఖచ్చం స్వచ్ఛతను పాతుమాం నరసింహ. నువ్వు ఏర భక్తుడు అని ఒప్పుకుంటున్నా, వదిలేయి. నాకెందుకు ఆ ఉగ్రం రూపాలన్నీ బాగా కలిసి వచ్చాయి. కలిసి వచ్చాయని మా బాటు వాళ్ళ మీద 3వ కన్ను తెరవబాక. అది వాళ్ళ అనుగ్రహం పొందడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నువ్వింకా తొడగొడతానే ఉండడం ఇండస్ట్రీ ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో. ఎన్నో పూర్వజన్మ సుకృతాలు ముడిపడి ఉన్నాయి నాతో. మరి నా అభిమానులు ఉన్నారు ఇక్కడ, ఎంతో మంది అభిమానులు. మంత్రాలతో చెమట పట్టించి కూడా చంపే అంత పవర్ ఉంది నీకు. ఇన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది అభిమానులు పొందడం అన్నది అది మీకు నాకు ఏ పూర్వజన్మ సుకృతం. వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా తొడగొట్టేది మాత్రం నువ్వే. నేను ముందుగా అభినందిస్తుంది నా అభిమానుల్ని. పొర్లు దండాలు పెట్టినా వాళ్ళ రుణం తీర్చుకోలేనంటావా? ఒక మనిషి ఆ దేవుడి దగ్గర నుంచి కోరుకుంటే ఆ దేవుడిని ఏదైనా వరాలు ఇస్తాడని భావిస్తే అతను ఆ దేవుడిని రకరకాల పేర్లతో స్తుతిస్తూ, పూజిస్తూ, పొగుడుతూ, అభినందిస్తూ తన భక్తిని వ్యక్తపరచుకుంటాడు. అర్థం కాల. దేవుడిని కూడా తన అభినందన తెలియజేసుకుంటాడు అని దాని అర్థం. హీరో అయ్యాకేనా నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేనా? చిత్రం ఎన్నో చిత్రాలు ఉన్నాయి. బొమ్మ 400 రోజులు ఆడేసరికి నీకేం మాట్లాడాలో అర్థం కావడంలే. ఇవాళ మనం చూస్తున్నాం ట్రెండ్ ఎలా ఉందో. ఇవాళ ఏదో ఒక 2 వారాలు 3 వారాలు అని రోజులు. బాలయ్య సినిమా అంటే ఏంది? బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలంతే. మరి మొదటి నుంచి కూడా మీరు మంచి చిత్రాలని ఆదరిస్తూనే ఉన్నారు. నెక్స్ట్ టార్గెట్ ఎంత? 500 రోజులా? 1000 రోజులా? మంచి చిత్రాలు చేయడానికి ముందు ప్రోత్సాహాన్ని ఇస్తూనే ఉన్నారు, స్ఫూర్తిని ఇస్తూనే ఉన్నారు, ఉత్సాహాన్ని ఇస్తూనే ఉన్నారు. ఇయ్యక చేస్తావా? తాత అయ్యాక కూడా హీరోగా వేసే రేంజ్ నీది. సినిమాలు చేయగలుగుతున్నా అంటే దానికి కారణం మీరే. ఒరే, నువ్వు కత్తి పట్టినా స్టెప్ వేసినా మా కోసమేనా? అది నాన్నగారితో మొదలైన ఆ యొక్క వారసత్వ పరంపర ఇలా నేను ముందుకు తీసుకెళ్తున్నందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. నా భగవంతుడు నాకు ప్రసాదించిన పరంగా. నీ లెక్కే ఏర్లే. నువ్వు తొడగొడితే ఆ రీసౌండ్కే గుండె లాగిపోతాయి. మరి వాళ్ళు నాకు ఎంతో గర్వంగా ఉంది నా అభిమానం గురించి చెప్పుకోవడానికి. నీ నెక్స్ట్ సినిమాకి రోజు 5-6 ఆటలు వేయాల్సి వస్తుందేమో. చరిత్ర రాయాలన్నా మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా మేమే. అయితే బొమ్మని 1000 రోజులు ఆడించాల్సిందే. చలనచిత్ర చరిత్రని ఎలాగైతే అన్నాడు నాన్నగారు రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పుడు భారతీయ రాజకీయ చరిత్రను మార్చారు మీరంతా. అలాగే ఇంకా ఈ తరం కాదు, వచ్చే తరం కూడా. తరాలు మారినా కొట్టే తొడ మాత్రం అదేనంటావా? భారత చలనచిత్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా ఈనాడు ఈ చిత్రం 400 రోజులు ఆడటం అనేది అంటే భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఎక్కడ లేదు, ఇదే మొదటిసారి. వాకే బాలయ్య, ఎంత బాగున్నా చూసిందే చూడాలా, ఇనిందే వినాలంటే కష్టం. మీ అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.